సింహాచలంలో నిన్న జరిగిన ఘటన పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వం ప్రచార ఆర్భాటం, బాధ్యతల నిర్వహణలో వైఫల్యం దీనికి కారణమని అన్నారు. ఎంతసేపు వీఐపీల సేవలో తరించాలనే తప్ప సామాన్య భక్తులకు ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచన అధికారులకు, నేతలకు లేదని బొత్స విమర్శించారు. సంఘటనలో చనిపోయిన 7 దుర్మరణానికి కారణం పూర్తిగా ప్రభుత్వ తాలూకా వైఫల్యం, ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వంలో ఉన్న పెద్దల తాలూకా ప్రచార ఆర్భాటం, వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టి ప్రచారం కోసం నిర్లక్ష్యంగా ఎంతసేపు కూడా ఆ విఐపి దర్శనాలు, విఐపి పాసులు అంతే తప్ప ఎంతమంది భక్తులు వస్తారు, ఆ భక్తులు తగ్గ ఏర్పాట్లు ఏమి చేయాలి, ఏ విధంగా ఆ వచ్చిన ఒత్తిడిని తాకిని తట్టుకోవాలి, గత సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు ఏంటి, జరిగిన ఆ ల్యాప్సెస్ ఏమంటే ఆ ల్యాప్సెస్ నుంచి ఏ విధంగా మనం దాని నుంచి చూడాలి, ఇంకా బాగా భక్తుడికి దర్శనము వారి సౌకర్యాలు కల్పించాలి అన్న ఆలోచనని చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి. నిన్న రోజున ఈ జరిగిన సంఘటన పట్ల తెలిసిన వెంటనే 7 భక్తులు దుర్మరణం చెందడం, ఒకరికి వచ్చి ఇంజూర్డ్ అవడం విషయం తెలిసిన వెంటనే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని వాదార్చి, ఎందుకని యంగ్ కపుల్